అలాగే వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద మూవీ ఛాంపియన్ యాక్టెడ్ బై రోషన్ గారు. అండ్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సాల్వ్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకు రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అండ్ ఇక ఛాంపియన్ సినిమా గురించి చెప్పాలంటే మూవీ అయితే జస్ట్ ఓకే, అంటే లైక్ జస్ట్ అబౌవ్ దాన్ యావరేజ్ అలా ఉందన్నమాట సిచ్యువేషన్. అంటే మనం ఈ కైండ్ ఆఫ్ ఈ ఫ్రీడమ్ ఫైట్, రజాకర్స్, ఆ తర్వాత బ్రిటిషర్స్, ఈ స్ట్రగుల్ ఇవన్నీ మనం చాలా సినిమాల్లో చూసాం కదా. సో మనకి ఏంటంటే దాని మీదే మళ్ళీ ఇంకో సినిమా వస్తుంది అన్నప్పుడు, అండ్ అది ఫుట్బాల్ బ్యాక్డ్రాప్ ఉన్న ఒక ప్లేయర్ నుంచి వస్తుంది అన్న కైండ్ ఆఫ్ స్టోరీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏదో ఒకటి కొంచెం డిఫరెంట్గా, కొంచెం యూనిక్గా ఎక్స్పెక్ట్ చేస్తాం. అట్లీస్ట్ స్క్రీన్ ప్లే అనేది ప్రెడిక్టబుల్గా ఉండకూడదు అనుకుంటాం. అంటే తర్వాత ఏం జరుగుతుందో మనకు అర్థమైపోకూడదు. బట్ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి మూమెంట్లోనే అర్థమైపోతుంటుంది. ఆల్మోస్ట్ ప్రతి మూమెంట్లో అర్థమైపోతుంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంటుంది అనేది. సో ఇంకా తర్వాత ఆ సీన్ని ఎంత ఎఫెక్టివ్గా తీసినప్పటికీ కూడా, ఎంత బాగా తీసినప్పటికీ కూడా అది ఆల్రెడీ ఎక్కడో చూసామనే ఫీలింగ్ కాన్స్టెంట్గా కలుగుతుంటుంది. అంటే ఎందుకంటే అది అక్కడ ఏం జరుగుతుందో ముందే అర్థమైపోతుంటుంది. ప్రతి సీను ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది తెలుసా, టిల్ ద క్లైమాక్స్ వరకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఇలా జరిగిందంటే ఓకే నెక్స్ట్ ఇలా జరుగుతుంది, సో కొంచెం గ్యాప్ ఇచ్చి అలా జరుగుతుంది, ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా అదే జరుగుతుంది. ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్స్ అన్నీ కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి. అండ్ అవి ఎగ్జాక్ట్గా యాక్యురేట్గా అలాగే జరుగుతూ ఉంటాయి ఆన్ స్క్రీన్. సో అందువల్ల ఏంటంటే ఆ ఫ్రెష్నెస్ ఫీలింగ్ అనేది పోతుంది. బేసిక్గా సినిమా స్టార్టింగ్ అనేది కొంచెం బాగానే అనిపిస్తుంది. అండ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ కూడా ఓకే, కథలోకి వెళ్ళిన తర్వాత కొంచెం పేస్ అందుకొని అండ్ రెగ్యులర్ ప్యాటర్న్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా వెళ్తుందేమో అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ తెప్పిస్తుంది ఒక పర్టికులర్ పాయింట్కి వచ్చేసరికి. బట్ ఆ తర్వాత నుంచి ఇంకా అలా ప్రెడిక్టబుల్గా వెళ్ళిపోతుంటుంది. ఆ ఇంటర్వెల్ కానీ లేదంటే ఆ సెకండ్ హాఫ్లో కానీ మొత్తం అన్నీ కూడా. అండ్ ఆ క్లైమాక్స్ ఒక్కటి మటుకు చాలా ఎమోషనల్గా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్కి ముందు ప్రీ క్లైమాక్స్లో ఒక హీరో క్యామియో కూడా ఉంటుంది. వైజయంతి మూవీస్ వన్ ఆఫ్ ఫేవరెట్ హీరో ఆయన. సో ఆయన క్యామియో ఉంటుంది, సో టాప్ హీరోని. సో అలా ఓకే, ఆ సీన్స్ వరకు బాగానే అనిపిస్తుంది. కానీ అదర్ దాన్ దట్ ఆ ఎమోషన్ మిస్ అయిపోయింది ఓవరాల్గా. అండ్ ఆ రెగ్యులర్ ఫీల్ కలుగుతుంటుంది, అంటే ఆ రెగ్యులర్ టెంప్లెట్ ఫీలే కలుగుతుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమా అంటే ఇంక ఇలాగే తీయాలి అనే ఫీల్ వచ్చేసి అలాగే తీసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది ప్రాబ్లం. అంటే బాలేదు అనడానికి లేదు, కానీ కొత్తగా లేదు, అది ప్రాబ్లం ఇక్కడ ఓవరాల్గా. సినిమా బాలేదు అనడానికి అక్కడ ఏమి వంకలు పెట్టడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఎక్కడ ఓవర్ అన్నెసెసరీ లవ్ ట్రాక్ లాంటివి కూడా ఏం లేవు. ఎక్కడో సమ్ పోర్షన్ ఆఫ్ సీన్స్లో ఉంటుంది ఆ స్టోరీ, ఆ లవ్ ట్రాక్ పాయింట్ ఏదైతే ఉందో అది కూడా దాని మటుకు అది ఉంటుంది. ఏదో 1 or 2 సాంగ్స్ వరకు అన్నట్టే ఉంటుంది, అది హెవీగా ఏమి ఉండదు. బట్ చెప్తున్నా కదా, ప్రతి మూమెంట్లోని కూడా ఇంకా ఆ రిపీటెడ్ ఫీల్ కలుగుతుంటుంది. ఇంతకుముందు చూసాంలే, దీని తర్వాత ఇదే జరుగుతుందిలే ఈ కైండ్ ఆఫ్ సినిమాల్లో. ఆఖరికి ఎక్కడ వర్షం పడుతుంది అనేది కూడా తెలిసిపోతుంటుంది. అదే అంటున్నా, అది ఆ టెంప్లెట్ చూస్ చేసుకున్న ఫీలింగ్ రాకూడదు. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు ఇంక ఇలాగే వెళ్ళిపోవచ్చు, ఇంక ఇలాగే వెళ్ళాలి కూడా ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి అనే ధోరణిలోకి వెళ్ళిపోయి తీసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. సో అదొక్కటి మెయిన్ ప్రాబ్లం. ఇక అంటే తర్వాత ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కానీ లేదంటే యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ పరంగా కానీ ఎక్కడా కూడా మనం నెగిటివ్గా చెప్పడానికి ఏం ఉండదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ మనం నెగిటివ్గా చెప్పడానికి ఏం లేదు అసలు అక్కడ. అవన్నీ కూడా బాగా అనిపిస్తాయి, బట్ ఆ ఫ్రెష్నెస్ లేదు, అది ప్రాబ్లం. సో దానివల్ల ఏంటంటే ఓవరాల్గా
జస్ట్ అబోవ్ దాన్ యావరేజ్ అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. క్లైమాక్స్ అయితే బాగుంది, క్లైమాక్స్ బాగా అనిపిస్తుంది. అంటే ఈవెన్ దో ఇట్ ఈస్ రెగ్యులర్, ఈవెన్ దో ఇట్ ఈస్ ప్రిడిక్టబుల్, అది మంచి ఎమోషన్ని కలిగి ఉంటుంది, ఆ కోర్ ఎమోషన్ ఉంటుంది, అది బాగా వర్కౌట్ అయింది ఆ క్లైమాక్స్లో. ఇంకా రిమైనింగ్ పోర్షన్స్లో ఎక్కడా కూడా ఎమోషన్ అంతగా వర్కౌట్ కాలేదు. ఈవెన్ ఆ ఫుట్బాల్ అనే కాన్సెప్ట్ కూడా ఏదైతే ఉందో అది కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసిన ఫీలింగ్ అయితే కలగలేదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ కోసం, లేదంటే ఒక చిన్న ఏమంటారు, ఒక చిన్న రివిలేషన్ కోసం, ఇలాంటి వాటి కోసం ఏదో వాడుకున్నట్టు అనిపిస్తుంది తప్పిస్తే ఓవరాల్గా దాన్ని మెయిన్ కథలో ఒక భాగం చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. సో దేర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ దట్ ఫుట్బాల్ కాన్సెప్ట్ అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. అది జనరల్గా అలాగే అవ్వాల్సిన పని లేదు, ఇంకేదైనా అవ్వచ్చు. సో అది ఒకటి అనిపిస్తుంటుంది. ఓవరాల్గా చెప్తున్నాను కదా, ఎక్కడో డిస్కనెక్ట్ అయిపోతాం. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే ఆ సబ్జెక్ట్ నుంచి డిస్కనెక్ట్ అయిపోతాం. అండ్ ఇంకా వన్స్ ఇంకా ఆ ఇంటర్వెల్లో ఒక మంచి సీక్వెన్స్ వచ్చినప్పటికీ, అండ్ అది బాగా అనిపించినప్పటికీ దాన్ని మనం ముందే అర్థం చేసేసుకోగలుగుతాం. ఆ తర్వాత సెకండ్ హాఫ్లో జరిగేవన్నీ మనం అర్థం చేసేసుకోగలుగుతాం, ముందే ప్రెడిక్ట్ చేసేయగలుగుతుంటాం. సో అంటే ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఎవరైతే ఎక్కువగా చూస్తారో వాళ్ళకి, సో అది మెయిన్ డ్రాబ్యాక్ సినిమాకి అయితే. సో అది పాయింట్. సో అందువల్ల ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ అబోవ్ దెన్ యావరేజ్. సో అది పాయింట్. అండ్ ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్. రోషన్ గారు చాలా బాగా చేశారు. ఎస్పెషల్లీ యూనో ఆయనకు ఒక పేరు ఉంది, హృతిక్ రోషన్ ఆఫ్ టాలీవుడ్ అని చెప్పి. అండ్ హీ లుక్స్ పర్ఫెక్ట్ ఫర్ ద టైటిల్. అంటే చాలా బాగా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది ఆయన సైడ్ నుంచి. అది చాలా బాగా అనిపిస్తుంది ఆయన సైడ్ నుంచి. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా అనిపిస్తుంది ఓవరాల్గా. అండ్ హీరోయిన్ కూడా బాగా చేశారు ఉన్నంత మేరకు. ఆవిడ వాయిస్ ఏంటంటే డబ్బింగ్ ఎవరైతే చెప్పారో ఆవిడ లుక్స్కి ఆ డబ్బింగ్ ఎలా ఉందంటే కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళలాగా అనిపిస్తుంటుంది. అంటే ఆవిడేమో చూడడానికి చిన్నగా కనబడుతుంది, వాయిస్ ఏమో పెద్ద ఏజ్ వాళ్ళలాగా అనిపిస్తుంది. ఒక్క దగ్గర ఎక్కడో చిన్న మిస్ మ్యాచ్ ఫీలింగ్ అయితే కలిగింది. బట్ ఓవరాల్గా ఆవిడ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే బాగుంది. అండ్ ఇంకా సపోర్టింగ్ యాక్టర్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు బాగా చేశారు. రచరవణ కావచ్చు, లేదంటే ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా, నవీన్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాగా చేశారు వాళ్ళకి ఇచ్చిన రోల్స్ మేరకు. సో ఎవ్రీబడి డిడ్ దేర్ బెస్ట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే డైరెక్టర్ ఏదైతే సబ్జెక్ట్ని తీసుకున్నారో దాన్ని హానెస్ట్గా చూపించాలి అనుకునే ప్రయత్నం చేసిన ఫీలింగ్ కంప్లీట్గా కలగలేదు. ఎందుకు అంటున్నానంటే మధ్యలో ఎందుకో ఆ కమర్షియల్ ఎలిమెంట్ సైడ్ డీవియేట్ అయ్యారేమో అనిపించింది నాకైతే. సో అది ఏమో మరి ఆ ఫీల్ కలిగింది ఆ డీవియేషన్ వల్ల. అండ్ ఏదైతే టెంప్లేట్ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారో మళ్ళీ ఇప్పుడు, అంటే ఇది ఆల్మోస్ట్ ఒక 60% ఆఫ్ సీన్స్, కంప్లీట్ సినిమా అనలేం కానీ ఆ 60% ఆఫ్ సీన్స్ అనేవి టెంప్లేట్ సీన్సే ఉంటాయి. అండ్ నాన్ టెంప్లేట్ సీన్స్ అంటే కొంచెం డిఫరెంట్గా తీసుకోవాల్సిన చోట కమర్షియల్ ఆస్పెక్ట్ సైడ్ వెళ్ళిపోయిన ఫీలింగ్ కలుగుతుంటుంది. సో అది ప్రాబ్లం. సో డైరెక్షన్ సైడ్ కొంతవరకు ఎర్రర్ అయితే కనబడుతోంది. అండ్ ఇంకా సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వచ్చినట్టయితే సాంగ్స్ ఆర్ ఓకే. ఆ గిరగిరా గింగిరాగే సాంగ్ చాలా బాగుంటుంది. అది ఓవరాల్గా అది ఒక చార్ట్ బస్ట్. నేను కూడా ఇప్పటికో 30-40 సార్లు నేను ఉంటాను ఆ పాట, ల్యాప్టాప్లో అలా పెట్టుకొని వింటుంటాను కూడా ఇప్పటికీ. కాకపోతే ఇంకా రిమైనింగ్ సాంగ్స్ ఆర్ ఓకే అంతే, అవేమంత హైలైట్గా అనిపించలేదు. అండ్ బీజిఎమ్స్ ఆర్ నైస్ అండ్ గుడ్. బీజిఎమ్స్ బాగా అనిపిస్తాయి, బీజిఎమ్స్ చాలా ఇంపాక్ట్ఫుల్ బీజిఎమ్స్ కూడా ఉన్నాయి, అవి చాలా బాగా అనిపిస్తాయి. బట్ ఓవరాల్గా ఎక్కడో ఆ స్క్రీన్ ప్లే, ఆ నరేషన్ అది కొంచెం రెగ్యులర్ టెంప్లెట్ ఫీల్ కలిగి ఈజీగా ప్రెడిక్ట్ చేసేయగలిగేటట్టు ఉంటుంది. అది మెయిన్ డ్రాబ్యాక్ అయింది సినిమాకి. సో అందువల్ల ఓవరాల్గా మూవీ అయితే మాత్రం జస్ట్ అబోవ్ దెన్ యావరేజ్ అనిపిస్తుంటుంది. సో సోది లేకుండా ఒక ముక్కలో ఈ ఛాంపియన్ సినిమా గురించి చెప్పాలంటే, నో, దిస్ ఛాంపియన్ ఫెయిల్డ్ టు స్కోర్ ఏ బాక్స్ ఆఫీస్ గోల్ అనే ఫీలింగ్ అయితే కలిగింది. సో ఈ మూవీకి జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 2.9 out of 5. సో దట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయనప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు స్మైదర్ అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నెక్స్ట్ వీడియో, బై బై.